బాప్తిసం తీసుకుని యేసు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డకి కూడా ఒక వాగ్దానం చేశారు. ఏంటి ఆ వాగ్దానం అంటే నిత్య జీవాన్ని మీకు ఇస్తానన్నారు. పై స్వస్థతలు కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలా మంది తెలియక ఈ లోకంలో పై స్వస్థతలు దొరుకుతుందేమో, లేదా పేదవాళ్ళుగా ఉన్నవారు ధనవంతులు అవుతారేమో అని చెప్పి ఈ లోకంలో చిన్న వాటి కోసం, అల్పమైన వాటి కోసం దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి ఆ భాగ్యాన్ని పోగొట్టుకునేవాళ్ళు. అందుకే పౌలు హెబ్రీ పత్రికలో అంటున్నాడు, చేదైన వేరు ఏదైనా మీలో మొలిచినట్లయితే మీరు ఆ చేదైన వేరు మీలో అది మహావృక్షం అయిపోయి మీరేమవుతారంటే ఆ యొక్క నిత్య జీవం అనేటువంటి భాగ్యాన్ని పోగొట్టుకుంటారయ్యా మీరని చెప్పేసి ఆనాడు హెబ్రీ సంఘంతో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి ఒక తాడి చెట్టు ఉంది. ఆ తాడి చెట్టు పక్కనే ఒక మర్రి చెట్టు చిన్న మొక్క మొలిసింది. చాలా చిన్న మొక్క. తాడి చెట్టు ఆకాశం అంతే ఎత్తుగా కనిపిస్తా ఉంది. ఆ యొక్క చిన్న మర్రి చెట్టు వృక్షం తాడి చెట్టుతో అంటుంది, నేనెంత చిన్నదాన్నే కదా, నీ పక్కన ఉండటానికి చిన్న స్థలమేమో చాలు నాకు అని చెప్పేసి తాడి చెట్టు నడిపి సరే అని చెప్పి ఆ తాడి చెట్టు ఒప్పుకోండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైపోయిందంటే ఈ మర్రి చెట్టు మహావృక్షంగా మారిపోయింది. తాడి చెట్టు కనబడే అవకాశం కూడా లేకపోయింది. అసలు చూసేవాళ్ళు అక్కడ తాడి చెట్టు ఉందా అనేది కూడా మర్చిపోయారు. ఇప్పుడు మర్రి చెట్టు ఏం చేసిందంటే తన యొక్క ఓడలతో ఆ తాడి చెట్టును బలంగా బంధించేసి దానికి ఊపిరి ఆడుకోకుండా చేసింది. ఇప్పుడు తాడి చెట్టు అంటుంది, నేను చనిపోతున్నాను, నువ్వేదో చిన్న మొక్కగా ఉండి చిన్న స్థలం అడిగావు, ఈరోజు నన్నే మింగేస్తావా అని చెప్పేసి తాడి చెట్టు మర్రి చెట్టుతో అంటున్నప్పుడు నువ్వు చావాల్సిందే, నువ్వు నాకు స్థలం ఇచ్చినందుకు నువ్వు చావాల్సిందే అని చెప్పి చెప్తాను. ఈరోజు చేదైన వేరు అనేది చిన్న పాపమైనా సరే మన హృదయంలోకి రాల్చినట్లయితే అదేం చేస్తుందంటే యేసు ప్రభువు వారికి మనకి ఇచ్చినటువంటి ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుని చేస్తాం. కాబట్టి మనలో ఉన్నటువంటి చేదైన వేరు ఏదైనా సరే ఉంచినట్లయితే వాక్యం ద్వారా సరి చేసుకునేవాళ్ళు. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. సరిపోదు. ఇక్కడ మీ హృదయములలో సహింపనలవి కానీ, అక్కడ కింద ఏమనుందంటే చేదైనా, అంటే చేదైన మత్సరం మీ హృదయంలో ఏదైనా వస్తేమో. మత్సరం అంటే ఏంటంటే కుళ్ళు, అసూయ, జలసి, ఇలాంటివన్నీ కూడా మత్సరం లాంటివి. అవి దాన్ని దేంతో పోల్చాడంటే వీటన్నిటిని చేదుతో పోల్చాడు యాకోబు భక్తుడు. మీ హృదయంలో సహింపనలవి కానీ, అంటే ఎవరైనా బాగుంటే సహింపలేని తత్వం కానీ, ఇలాంటివి ఏదైనా అసూయ కానీ, ద్వేషం కానీ, పగ కానీ, గర్వం కానీ, కోపం కానీ, ఇలాంటివి ఏదైనా మీ హృదయంలో వచ్చినట్లయితే వాటిని బట్టి మీరు అతిశయపడవద్దు. అవన్నీ కూడా మిమ్మల్ని దేవునికి దూరం చేసేవని చెప్పి తెలియజేస్తాం. కయీను తన యొక్క సహోదరుని ఎందుకు చంపాడనంటే అసూయతో చంపాడు. తన సహోదరుడు అర్పణ దేవుడు అంగీకరించాడని చెప్పి తన హృదయంలో అసూయను తీసుకొచ్చాడు, ద్వేషాన్ని తీసుకొచ్చాడు. ద్వేషం అనే విత్తనం అనేది చిన్నగా మొదలయ్యి అక్కడికి ఏం చేసిందంటే కయ్యింది హంతకుడిగా మార్చింది. తన సహోదరుని చంపే స్థితిలోకి తీసుకెళ్ళిపోయింది. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా యథార్థవంతులుగానే పుట్టించాడు. ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉన్నది, ఆయన ప్రతి ఒక్కరిని యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ మనుషులు తంత్రాల ద్వారా వారికి అనేక క్రియలు కల్పించుకుంటూ ఉన్నారు. అంటే మనం ఆరాధించే దేవుడు మంచి దేవుడు. ఆయన ఎవరిని చెడ్డవాడిగా పుట్టించలేదు. ఈ భూమి మీద చెడ్డవాడు అనేవాడు ఎవరు లేరు. చెడ్డవాడు అనేవాడు పుట్టినప్పుడు ఎవరో చెడ్డవాళ్ళు కాదు. ఎందుకంటే దేవుడు మంచివాడు. ఆయన మంచివాడు కాబట్టి ఆయన పిల్లలు కూడా మంచివాళ్ళే ఉంటారు. కానీ మనుషులు పుట్టిన తర్వాత వారిలో ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత చెడును వారి హృదయంలోకి తీసుకొచ్చి చేదైన వేరును వారి హృదయంలోకి తీసుకొచ్చి వారు చెడ్డవారిగా, దొంగలుగా, అబద్ధికులుగా మార్చిపోతూ ఉన్నారు. ఒక రైతు మంచి విత్తనాన్ని తీసుకుని పొలంలో నాటాడు. ఒక విత్తనం నాటిన తర్వాత అది మహావృక్షమై ఫలించింది. తన కాయాలని చెప్పేసి ఎంతో ఆశపడి ఉన్నాడు. ఆ చెట్టుకు ప్రతిరోజు కూడా నీరును పోస్తున్నాడు, ఎరువు వేస్తున్నాడు. ఆ చెట్టు మీదకి ఏ దుష్ట మృగాలు రాకుండా కాపాడుతూ ఉన్నాడు. అయినా కొంతకాలం తర్వాత ఆ చెట్టు బాగా ఫలించింది, మంచి కాయలు కాసింది. ఆ కాయలు కోసుకుని ఇంటికి వెళ్ళి తిందామని చూసినప్పుడు ఆ చేదైన కాయలు కనిపించింది. ఆ రైతు ఆశ్చర్యపోయాడు. నేను మంచి విత్తనమే వేశాను, చక్కగా నీరు పెట్టాను, అంతా బాగానే ఉంది, కానీ ఎందుకు ఈ విత్తనం చేదుగా మారిందని చెప్పి ఆ చెట్టు యొక్క లోపలికి తవ్వి చూసుకున్నట్లయితే ఆ చెట్టు వేర్లు, చెట్టు ఇక్కడ పెరిగినప్పుడు దాని వేర్లు చుట్టూ పాతుకుపోతాయి, చుట్టూ అనేక ప్రాంతం వైపు వెళ్ళిపోతామండి. ఆ వేర్లు భూమిలో పెరుగుతా వెళ్తున్నప్పుడు ఆ చెట్టుకు దూరాన చేదైన చెట్టు ఒకటి ఉంది. ఆ చేదైన చెట్టు వేరు
ఈ మంచి ఫలాలు ఫలించే యొక్క